శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 5 భక్త బాంధవుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే కొంచెం క్లుప్తంగా చెప్పుకుని వెళ్దాం। బుజ్జయ్య చెల్లెలు పద్మమ్మకి పెళ్ళి నిశ్చయం అయితే స్వామి అక్కడ దగ్గరుండి వాళ్ళకి ఆమె వివాహాన్ని జరిపించారని మనం చెప్పుకున్నాం। ఆయనే స్వయంగా మంగళసూత్రాలు అవి తాకి తలంబ్రాలు తాకి ఆశీర్వదించి దగ్గరుండి ఆయన ఆమె వివాహాన్ని జరిపించారనమాట అండి। స్వామి ఇంకెవరి వివాహానికి కూడా వెళ్ళలేదట, ఈ ఒక్క వివాహానికే ఆయన వెళ్ళారనమాట। ఒకరోజు అలాగే పద్మమ్మతో చెప్పారట, అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదు సుమ్మా అన్నారట। ఆయన చెప్పినట్టుగానే ఆవిడకి కష్టాలు వచ్చాయట। వస్తే స్వామి దయ వలన అన్నీ తొలగిపోయి ఆవిడ ధైర్యంగా ఉండడం వల్ల ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి అన్నమాట। ఒకసారేమో ఈవిడికి ఒంట్లో బాగోదు, ఈవిడికే పద్మమ్మకే ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉంటుందన్నమాట। అప్పుడు స్వామిని తలుచుకుంటూ ఉండేసరికి స్వామి అక్కడికి వస్తారు, హాస్పిటల్కి వచ్చి ఇక్కడ లెక్క సరిపోయింది అని చెప్పి మనం పోదామని చెప్పి ఆయన వెళ్ళిపోతారు। అలా ఆయన స్వామి వచ్చినందువలన ఆవిడకి కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం బాగుపడుతుందన్నమాట। ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే నమ్మిన వారికి నమ్మినంత అని ఒకటి చెప్పుకున్నాం। ఒక అతను ఆరోగ్యం బాగుండదు, శేషయ్య అన్న అతనికి చెప్పుకుంటే గుండ గలగరాకు వేళ్లపైన ఉన్న తాటను నూరి 3 పూట్ల మింగ అంటారు। అతను మింగాబోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానిస్తూ మింగేట, దీనికి తగ్గుతుందా అనుకుంటూ మింగేట। తర్వాత స్వామి అయ్యా దీనికి తగ్గదు కానీ మందు తీసుకో అని చెప్పారట। అతనికి అనుమానం ఉంది, శంక ఉంది అక్కడ। ఆయన చెప్పారు కదా ఇది తీసుకో అని చెప్పారు, తీసుకోవడమే ఇంకా అతను శంకించాడు, అక్కడ అనుమానించాడు, దీనికి తగ్గుతుందా అనేటువంటి అనుమానం అతనికి వచ్చింది। అందుకని స్వామి ఏమన్నారు, వాడి భావాన్ని బట్టే స్వామి ఏమన్నారు, దానికి తగ్గదు నువ్వు మందు తీసుకెళ్ళి అని చెప్పారు, లేకపోతే హాయిగా దాంతో తగ్గిపోయేది। అలాగే నెల్లూరులో ఒకరికి 3 ఆడపిల్లలు కలిగారట। అలాగే 4వ కాన్పు ముందు స్వామిని మగబిడ్డను ప్రసాదించమని కోరాడట। ఆయన అన్నారట, అర్ధరాత్రి ఏ దేవాలయంలోనైనా రోజుకు 3 ప్రదక్షిణల చొప్పున 3 రోజులు చేస్తే కలుగుతారు అని చెప్పారట। అప్పటికే ఆవిడకి నెలలు నిండాయి అనమాట। వీళ్ళు అనుకున్నారట ఈ నెలలు నిండిన తర్వాత బిడ్డ ఎలా మారుతుంది, ఆడబిడ్డ అయితే మగబిడ్డ కింద ఎట్లా మారుతుంది, సో ఇదేదో జరగనిదే అని అనుకుని వాళ్ళు శంకించి ఆయన మాటని చేయలేదు, ప్రదక్షిణాలు చేయలేదు దేవాలయంలో। వారికి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది। స్వామి చెప్పినట్టుగా 3 రోజులు 3 ప్రదక్షిణాలు చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళి రాత్రి చేశారనుకోండి మగబిడ్డ పుట్టేవాడు, ఎందుకంటే స్వామి ఆశీస్సులు సంకల్పం। అట్లా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి। అందుకని అలాగే స్వామి తర్వాత స్వామితో కలిసి వేలూరు సుబ్రహ్మణ్యం తిరువల్లూరు వెళ్ళాట। వెళ్తే ఒక చోట స్వామి నేల మీద నున్న రూపాయి బిళ్ళను పుల్లతో తీసి దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించన్నారట। అతడు దాన్ని జేబులో వేసుకున్నాడు। తర్వాత 10 రూపాయల నోట్లకి చిల్లరెమ్మని అడిగిన తులసవ్వ గారికి ఆ రూపాయి ఇచ్చేట। ఆ సాయంత్రం స్వామి కర్పూరం వెలిగించావా అంటే వెలిగించాను అని చెప్పేశాడు అనమాట। కానీ అతను వెలిగించలేదు, ఆ తులసవ్వకి ఇచ్చేసి ఇది కూడా దేవుడికే కదా ఖర్చు పెట్టేది అనుకున్నాడు। 3 నెలల తర్వాత ఒకనాటి రాత్రి అతని కల్లో పెద్ద కర్పూర గడ్డ మండుతూ కనిపించిందట। అతను భయం వేసిందట। వెంటనే తిరువల్లూరు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని కర్పూరం సమర్పించుకున్నాడు ఒక భక్తుడు। ఇలాగా ఎన్నో అన్నమాట అండి, ఎన్నెన్నో ఎంతోమందికి ఇట్లా స్వామి వాళ్ళ ఆపదలు తప్పించడం ఇలా ఎన్నో జరిగాయి అన్నమాట అండి। దేవుడయ్య అనే బీదవాడు
స్వామి బృందం అంతటికి ఆతిథ్యం ఇచ్చేవాడు అనమాట అండి. స్వామి ఒకనాడు రాగి అంబలి కాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజం లోతులో పూడి పెంచారు. నాటి నుండి వారి ఇంట్లో సిరి సంపదలకు దాన ధర్మాలకు కొదవలేదు. అలా అతనికి సంపద వచ్చేసింది. అతను బేదవాడు. వీరి స్వామికి, స్వామి భక్తులందరికీ అతను ఆతిథ్యం ఇచ్చేవాడట. అంత బేదవాడైనా సరే అతని భక్తికి మెచ్చి స్వామి అతనికి సిరి సంపదలు, దాన ధర్మాలకి అతనికి కొదవ లేకుండా సిరి సంపదల్ని ప్రసాదం. ఎందుకంటే అతనికి మంచి దానం చేసేటువంటి ఆ సద్బుద్ధి అతనికి ఉంది. అందుకని ధనం వచ్చినా సరే అతను చేస్తాడనమాట. అందుకని అతనికి ప్రసాదించారు స్వామి. అలాగే ఒక అతను పరీక్ష పాస్ అవడం, దాని గురించి కూడా అంటే పేపర్లోనేమో ఉండదు అతని నెంబరు, కానీ మార్క్ మెమోలో అతనికి మార్క్స్ మెమో వచ్చిన తర్వాత అందులో పాస్ అయినట్టుగా అతనికి వస్తుందన్నమాట. అలాగా స్వామి ఆశీస్సులతో ఎంతోమంది అలా కష్టాలు తీరిన వాళ్ళు వీళ్ళు ఎంతోమందిని ఉన్నారు. ఈరోజు మనం మిగిలిన చదువుకుందాం. పి బోడయ్య టైఫాయిడ్తో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు. అతని రక్తం మార్చనిదే బ్రతకడని కనుక రాయవేలూరు వెళ్ళమని చెప్పారు. అతనికి టైఫాయిడ్ వచ్చింది, బోడయ్య అనే అతనికి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు అన్నారట, రక్తం మార్చాలండి లేకపోతే ఇతడు బతకడు అని చెప్పారట. వేరే రాయవేలూరు వెళ్ళమని చెప్పారట. ఇక్కడైతే కష్టం, మీరు అక్కడ తీసుకెళ్ళండి అని. అందుకు అతనికి శక్తి లేనందున తనను రక్షించమని స్వామిని కన్నీటితో ప్రార్థించాడు. అతనికి శక్తి లేదు, అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకునేంత ఇది కూడా అతనికి లేదు. అందువలన నన్ను రక్షించండి స్వామి అని ప్రార్థించాట. స్వామి అతనికి భౌతికంగా దర్శనమిచ్చి నీకేమీ పర్వాలేదు, 3 రోజుల్లో బాగుంటావు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయారు. అతను ప్రార్థించాడో లేదో అక్కడే స్వామి దర్శనం ఇచ్చారట. దర్శనమిచ్చి నీకేం పర్వాలేదు, 3 రోజుల్లో నీకు తగ్గిపోతుంది, నువ్వు బాగుంటావు అనేసి అతనికి అభయం ఇచ్చి వెళ్ళిపోయారట. 18 రోజుల నుండి ఆహారం లేకుండా నీరసించి మంచం నుండి లేవలేని బోడయ్యకు వెంటనే ఎంత బలం వచ్చిందో చెప్పలేము, కానీ రాత్రికి రాత్రి డాక్టర్కి చెప్పకుండానే తమ సామానంతా ఆసుపత్రిలో వదిలేసి 18 మైళ్ళు నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. అసలు చూడండి ఎంత అతనిలో శక్తి వచ్చిందంటే, అతనికి 18 రోజుల నుంచి అసలు ఆహారం లేటండి. 18 రోజులు ఆహారం లేని వాళ్ళు ఎంత నీరసంగా ఉంటారండి. అలాంటిది అతనికి ఆ మంచం మీద నుంచి లేచేసేట. అతను లేవలేకుండా ఉన్నాడు. అలాంటి అతను స్వామి దర్శనం ఇచ్చేసరికి టక్కమని లేచేసి ఏం బలం వచ్చిందో ఏంటో చెప్పలేం, కానీ ఆ రాత్రికి రాత్రి డాక్టర్కి కూడా చెప్పకుండా సామానంతా హాస్పిటల్లోనే వదిలేసి 18 మైళ్ళు నడిచండి. అంతగా టైఫాయిడ్ జ్వరం వచ్చేసి 18 రోజుల నుంచి అతనికి తిండి లేదు, ఏమీ లేదు, నీరసించిపోయి ఉన్నాడు. అట్లాంటి అతను 18 మైళ్ళు నడిచి స్వగ్రామానికి వెళ్ళిపోయేట. ఏ మందు మాకు లేకుండా స్వస్థుడై స్వామి సమాధిని దర్శించి కృతజ్ఞత తెలుపుకున్నాడు. అసలు మందు లేదు, ఏమీ లేదు. ఇంకా అతనికి రక్తం మార్చాలన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఏమీ లేదు. ఇంకా స్వామిని ప్రార్థించాడు అంతే. టక్కన తగ్గిపోయింది. చిన్న మాత్ర కూడా వేసుకోలేదు, అతను చక్కగా తగ్గిపోయింది. అప్పుడు సమాధిని దర్శించి అతను కృతజ్ఞత తెలుపుకున్నాడు అనమాట. అంటే అప్పటికే స్వామి సమాధి అయ్యారనమాట ఇతనికి లీల జరిగినప్పుడు. అంటే దర్శనం ఇచ్చారు భౌతికంగా అతనికి. ఇదే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం. మనం ఆయన దర్శనం ఇవ్వడం అనేది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి. ఒక రైతు కొత్త గిత్తను బండి కట్టడానికి అలవాటు చేస్తుంటే అది బెదిరి చాలా బాధపడుతుంది. స్వామి అటుగా పోతూ, అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నారు. ఆ రైతు, స్వామి ఈ ఎద్దు ఇంకా కాడికి అలవాటు పడలేదు, బెదురుతుంది, నాకు ఇంకొక ఎద్దు లేదు అని మనవి చేశాడు. బాగానే లాగుతుంది లేయ్యా, నీకెందుకు బండి కట్టు అన్నాడు స్వామి. అతడు బండి కడితే మోకాటి లోతు బురదలో కూడా సునాయాసంగా లాగడమే కాక తరువాత అలవాటు పడిన ఎద్దుల సేద్యపు పనులన్నీ చేయసాగింది. స్వామి కార్యానికి శ్రమపడినందుకు రైతుకు శ్రమ, ఎత్తుకు దెబ్బలు తప్పిపోయినాయి. ఎంత భలే, అసలు అద్భుతంగా ఉంది చూడండి ఇది. ఒక రైతుట కొత్త గిత్తను కొన్నట్ట బండి కట్టడానికి అలవాటు చేస్తున్నట్ట. అది బెదిరి చాలా బాధపడుతున్నది. అది కొత్తది కదా, ఆ బండి లాగడం అది దానికి తెలియదు పాపం. దాంతో అది బెదిరిపోతుందిట. బెదిరిపోయి బాధపడుతుంది. ఏం చేస్తారండి, కొడతారు కదా మరి, బాధపడుతూ అది లాగకపోతే, బండి లాగకపోతే. ఇంతట్లో స్వామి అటుగా పెడుతున్నారట.
అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నట్టు. నాయన బండి స్వామి వెళ్తూ నాయన బండి కట్టి నన్ను ఈ ఏరు దాటించు అని చెప్పారట. ఆ రైతు అన్నట్టు స్వామి ఈ ఎద్దు ఇంకా కాడికి అలవాటు పడలేదు, ఈ ఎద్దుకి ఇంకా బండి లాగడం అది కాడి ఇట్లా కడతారు కదా దానికి, అది ఇంకా అలవాటు పడలేదు, అది బెదురుతోంది, నాకు ఇంకో ఎద్దు కూడా లేదు, మరి నేను అట్లా మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అని చెప్పుకున్నట్ట. బాగానే లాగుతుంది లేవయ్యా, నీకెందుకు బండి కట్టు అన్నట్టు స్వామి. అది బాగానే లాగుతుంది, నీకెందుకు బండి కట్టు అని చెప్పారట. అతడు బండి కడితే మోకాటి లోతు బురదలో కూడా సునాయాసంగా లాగడమే కాక తరువాత అలవాటు పడిన ఎద్దులా సేద్య పనులన్నీ చేయసాగింది. బండి కట్టాడు అతను, ఆ ఎద్దుతోటే స్వామిని ఎక్కించుకు తీసుకెళ్ళాడు. అక్కడ మోకాటి లోతు బురదటండి. ఆ బురదలో కూడా అది చాలా సునాయాసంగా చాలా ఈజీగా అది లాగేసిందిట బండిని. లాగేసి తరువాత అలవాటు పడిన ఎద్దులాగా ఎంతో దానికి అనుభవం ఉన్నట్టు అలవాటు ఉన్నట్టుగా సేద్య పనులు ఉంటాయి కదా రైతుకి, అవన్నీ కూడా చేసేసింట. అది చేయసాగిందిట. స్వామి కార్యానికి శ్రమపడినందుకు రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి. ఎందుకంటే స్వామిని ఎక్కించుకొని ఆ ఏరు దాటించారు, అంటే స్వామికి సేవ చేసుకున్నారు, స్వామి కార్యానికి వాళ్ళు పడ్డారు. అందువలన ఆ రైతుకి శ్రమ లేదు, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి. ఇతను కొన్నాడు కదా, అది చెయ్యకపోతే ఏం చేస్తాడు, కొడతాడు దాన్ని, పాపం దానికి దెబ్బలు తప్పవు. అప్పుడు ఈ రైతుకు కూడా శ్రమ కదా, అది లాగకపోతే వీడికే మళ్ళీ ఇంకో దాన్ని కొనుక్కోవడమో ఇంకోటో ఏదో చేయాలి మొత్తానికి. అందుకని ఆ దెబ్బలు అన్నీ దానికి తప్పిపోయి ఇతనికి శ్రమ కూడా పోయింది. అంటే స్వామి చూడండి అట్లా ఒక జీవి బాధపడకుండా దాన్ని అట్లాగా ఎట్లా రక్షించారో చూడండి. అది బెదురుతున్న దాన్ని చక్కగా ఏమి లేకుండా చేశారు దానికి. అలాగే ఈ రైతుకు కూడా లాభం కలిగేలాగా అన్నమాట. ఎవరికి ఎటు ఏది నష్టం జరగకుండాను, అది బాధపడకుండాను పాపం ఎద్దు. అది ఒకప్పుడు మంగుపల్లిలో కలరా వ్యాధి వలన ఎందరో చనిపోతున్నారు. ఒకసారి కలరా వ్యాధి వచ్చింట ఒక మంగుపల్లిలో, చాలామంది దానివల్ల చనిపోతున్నారట. ఏరు గట్ల నిండగా ప్రవహిస్తుండడం వల్ల ఆ గ్రామస్తులు ఎవ్వరు స్వామి వద్దకు రాలేకపోయారు. వాళ్ళకి ఏమైందిట, బాగా ఏరు పొంగుతోంది, ఆ టైంలో పొంగుతుండడం వల్ల ఆ గ్రామస్తులు ఎవరో అంటే ఏరు దాటి రావాలి, అందువల్ల స్వామి వద్దకు ఎవరు రాలేకపోయారట. అయితేనేమి స్వామి ఒక కాగడ చలమనాయుడికిచ్చి ఎటూ చూడకుండా నీ దృష్టి కాగడాలపై పెట్టి నడు అని స్వామి చలమనాయుడిని నదిలో నడిపించి ఆ గ్రామం చేరారు. చూడండి ఇక్కడ చెప్పారట, వాళ్ళు రావడానికి లేదు, అందువలన ఏం చేశారట, ఆ చలమనాయుడికి ఒక కాగడ ఇచ్చారట. ఎటు చూడొద్దు, నీ దృష్టి అంత మన నీళ్ళు కదండి, అదంతా ఏరు పొంగుతోంది, అందువలన ఎటు చూడకుండా నీ దృష్టి అంతా ఈ కాగడా మీద పెట్టుకొని నది దాటమని చెప్పారట. ఆ ఏటిలో నీరు వారికి మోకాళ్ళ వరకే వచ్చాయి. స్వామి ఊరి వెలుపల ఒక కర్ర నాటి ఒక చీటీ వ్రాయించి ఇద్దరు వచ్చారనమాట అండి, స్వామి ఇతను కూడా చలమనాయుడు అనమాట. స్వామికి ఏముంది, ఆయన నడిచేస్తారు కదా. చలమనాయుడు ఏం చెప్పారు, నువ్వు అటు ఇటు చూడకుండా ఆ కాగడాన్ని చూసుకుంటూ వెళ్ళు చాలు అని చెప్పారట. ఆ నీళ్ళు చూస్తే వెళ్ళలేడు కదా. ఇది చదువుతుంటే నాకు అది గురు చరిత్రలో గుర్తొస్తుందండి. అతనికి స్వామి చెప్తారు, శ్రీగురుడు అటు ఇటు తెమ్మంటారు కదా, నిప్పులు తెమ్మంటారు వేడి దానికి, తెమ్మంటే అతను అటు ఇటు చూడకుండా వెళ్ళు నువ్వు అని చెప్తారు. వెళ్తే పెద్ద పాములు కనబడతాయి అక్కడ. అతను ఇంకా ఎలా పరిగెడతాడంటే అలా పరిగెడతాడు. చూసాను గురుసేవ, అది గుర్తొస్తుంది నాకు చదువుతుంటే. తర్వాత స్వామి చెప్తారు నేనే పంపించి, అతను దారి కూడా తప్పుతాడు. ఇదంతా చాలా బాగుంటుంది, అది గుర్తొస్తుంది. అతను నీళ్ళల్లోంచి అట్లా వెళ్ళాడు అంటుంటే. స్వామి ఆ ఊరు వెలుపల ఒక కర్ర నాటి ఒక చీటీ రాయించి దానికి కట్టి తిరిగి వచ్చేసారు. స్వామి ఏం చేశారట, ఊరు వెలుపల ఒక కర్ర నాటి చీటీ రాయించి దానికి స్వామి అట్లా రాసిచ్చేవారు కదా, అట్లా దానికి కట్టేశారనమాట. అటు తర్వాత ఆ గ్రామంలో ఒక్కరు కూడా చనిపోలేదు. అంతే, ఆయన ఏం చేశారు, అక్కడ వెళ్ళో కర్ర నాటారు, ఓ చీటీ అక్కడ పెట్టారు రాసి, అంతే రాయించి, ఇంకేమి అంతే. అక్కడ ఇంకా గ్రామంలో ఒక్కరు కూడా చనిపోలేదు కలరాతో. స్వామి వచ్చారు చూడండి, వాళ్ళ ప్రార్థనలు మన్నించి, వాళ్ళు రాలేరు కాబట్టి స్వామి వెళ్ళారు అక్కడికి. పోలు మస్తానయ్య మొదట నాస్తికుడు,
స్వాములంటేనే యావగించుకునేవారు. అతడి ఇంట్లో లేనప్పుడు 1981లో 4,000 రూపాయల విలువ గల బర్రెకు ప్రమాదంగా జబ్బు చేసి నీళ్లు మేత తీసుకోవడం లేదు. వెటర్నరీ కాంపౌండరు ఊరిలో కూడా లేడు. ఆ వ్యాకులతతో రాత్రి 10 గంటలకు మస్తానయ్య అన్నం తినకుండా దిగులుతో పడుకున్నాడు. ఇతను పోలు మస్తానయ్య అనే అతను మొదట నాస్తికుడు అనమాట. అతను నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు కాదు. అతను స్వాములంటే యావగించుకునేవాడు. ఎవరైనా స్వాములు ఉన్నారండి ఇట్లా ఏదైనా ఎవరైనా చెప్పినా అతనికి ఇచ్చరాకనమాట. యావగించుకునేవాట, తిట్టేవాట. అతడు ఇంట్లో లేనప్పుడు 1981లో 4,000 రూపాయలు విలువ చేసే బర్రెకు ప్రమాదంగా జబ్బు చేసింది. ఆ బర్రెకు జబ్బు చేసింటే దాని ఖరీదు 4,000. మంచి ఖరీదైన చక్కటి బర్రె అనమాట. నీళ్లు మేత తీసుకోవట్లేదు. వెటర్నరీ కాంపౌండర్ కూడా ఊళ్ళో లేడు. అక్కడ కాంపౌండర్లు వాళ్ళు కూడా వైద్యం చేస్తూ ఉంటారు కదా పల్లెటూరుల్లో. ఆ కాంపౌండర్ కూడా అప్పుడు ఊళ్ళో లేట చూపించడానికి ఆ బర్రెను. ఆ వ్యాకులతతో రాత్రి 10 గంటలకు మస్తానయ్య అన్నం తినకుండా దిగులుతో పడుకున్నాడు. ఇంకా అతనికి చాలా బాధగా ఉంది. ఆ బర్రె లేకపోతే మరి జీవనం ఎట్లా సాగిస్తారు కదా. ఆ దిగులుగా పడుకున్నట్ట రాత్రి 10ంటికి. ఇంతలో అతని తమ్ముని కొడుకు 8 ఏళ్లవాడు వచ్చి, వెంకయ్య స్వామి విభూతి బర్రెకి పెడతాను నాయన అన్నాడు. ఇంతట్లోట అతని తమ్ముని కొడుకున్నట్ట, వాడికి 8 ఏళ్ళట, చిన్న కుర్రాడు. అతను వెంకయ్య స్వామి విభూది ఈ బర్రెకి పెడతాను అన్నట్ట. మస్తానయ్య చికాకుగా నీకు నమ్మకం ఉంటే పెట్టుకోపో అని కసురుకొని నిద్రపోయాడు. ఇతనికి నమ్మకం లేదు మస్తానయ్యకి. అతను కసురుకున్నట్ట, నీకు నమ్మకం ఉంటే పెట్టుకో అని చెప్పి పడుకున్నట్ట. అటు తర్వాత ఆ పిల్లవాడు నిద్రలో స్వామి వచ్చారని కలవరిస్తున్నాడు. నిద్రలో అతను ఆ కుర్రవాడు 8 ఏళ్ల కుర్రవాడు కలవరిస్తున్నట్ట, స్వామి వచ్చాడు స్వామి వచ్చారంటూ. మరి కొద్దిసేపట్లో ఇంట్లో వాళ్ళు మస్తానయ్యను నిద్రలేపి చూచేసరికి బర్రె లేచి గడ్డి తింటోంది. విచిత్రం ఏంటంటే కాసేపు అయ్యేసి ఆ పిల్లాడేమో స్వామి వచ్చాడు స్వామి వచ్చారు అంటున్నట్టు. తర్వాత ఏమైంది, కొద్దిసేపట్లో ఇంట్లో వాళ్ళు వెళ్ళి చూస్తే బర్రె లేచి అక్కడ గడ్డి తింటోందటండి. మస్తానయ్యను లేపి చూపించారట. అదిగో బర్రె తగ్గిపోయింది, దానికి శుభ్రంగా గడ్డి తింటుంది అని చక్కగా ఉందో అది. నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో కానీ తెల్లవారక ముందే బయలుదేరి 3 మైళ్ళు నడిచి గొలగమూడి చేరాను. అంతే. అతనిలో ఎంత మార్పు వచ్చిందంటే, అతను నాస్తికుడు. అలాంటి అతనిలో ఎంత మార్పు వచ్చిందంటే ఆ నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో. ఆ నాస్తిక భావాలు ఉన్న అతను నమ్మడం ఎవరిని, దేవుణ్ణి స్వాముల్ని ఎవరిని నమ్మడు అనమాట, మహాత్ముల్ని అట్లా నమ్మడు అతను. అలాంటి అతనికి ఆ భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో తెలియదట. తెలియకుండానే తెల్లవారక ముందే బయలుదేరేసాట. 3 మైళ్ళు నడిచేసి గొలగముడికి వచ్చేసాడు స్వామి దగ్గరికి. నేను నోరు మెదపక ముందే స్వామి నీ గొడ్డు బాగుండ్లయ్యా అన్నారట. బాగుండ్లా అయ్యా అన్నారట. ఇతను ఇంకా ఏం చెప్పలేదు స్వామితో. చెప్పకుండానే నీ బర్రె బాగుంది కదా అని అన్నారట. ఆయన ఆ ఒక్క మాట అనకుంటే నాలో అనుమానాలు రేకెత్తుతాయని ఆయనకు తెలుసు. ఎందుకన్నారు? ఆ మాట అనకపోతే ఇతనిలో అనుమానాలు వస్తాయి. నిజంగా ఈయన తగ్గించారా లేకపోతే దాన్ని తగ్గిందా అట్లాగే అన్న. ఈయన తగ్గించారన్న ఇది ఉండదు కదా, ప్రూఫ్ లేదు కదా. అప్పుడు ఆయన అడగాలి, ఎక్కడో ఉన్నారు ఆయన. బర్రెకి బాగాలేదనో ఇదన్నీ తెలిసినవాడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి కదా. అందుకని ఆయనకి తెలుసు. అందుకే ఆ మాట అన్నారనమాట, నీ గొడ్డు బాగుండ్లా అయ్యా అనేసి. నాటి నుండి నేను స్వామిని ఆరాధిస్తూ ఆయన రక్షణ పొందుతూ దైవ చింతనతో జీవిస్తున్నాను అంటాడు మస్తానయ్య. అప్పటి నుంచి అతను ఇంకా స్వామిని ఆరాధిస్తూ ఆయన రక్షణ పొందుతున్నట్ట, ఎప్పుడు దైవ చింతనతో. అసలు నాస్తికుడు అతను. అలాంటిది అతడు స్వామికి భక్తుడైపోయి ఎప్పుడు ఆయన చింతనలోనే దైవ చింతనలోనే జీవిస్తున్నట్టు ఈ మస్తానయ్య. చూడండి నాస్తికులను కూడా ఎట్లా మార్చారు. మనం ఎట్లాగే బాబా చరిత్రలో కూడా చూస్తాం నాస్తికులు కూడా ఎట్లా భక్తి మార్గంలోకి వచ్చారన్నది. కూచి పట్టాభిరామయ్య 5 సంవత్సరాల వరకు ఎప్పుడూ చలి జ్వరము విరేచనాలతో బాధపడేవాడు. వైద్యులు యంత్రాలు మంత్రాలు వృధా అయినాయి. అంటే ఒక అతనికి పట్టాభిరామయ్య అనే అతనికి 5 సంవత్సరాల వరకు ఎప్పుడు చలి జ్వరం విరోచనాలు. 5 సంవత్సరాలు అంటే ఎంత విసికి వేసారిపోయి ఉంటాడో చూడండి. అసలు వైద్యులు అతనికి మెడిసిన్స్ డాక్టర్లు పనిచేయలేదు.
యంత్రాలు మంత్రాలు తంత్రాలు అన్నీ వేశారు. అవన్నీ కూడా వృధా అయిపోయాయి, అవి కూడా పనిచేయలేదు. అప్పుడు బద్వేలు తిప్ప మీద నున్న స్వామి వద్దకు అతన్ని తీసుకువెళ్ళారు. స్వామి అప్పుడు అక్కడ బద్వేలు తిప్ప మీద ఉన్నారట. అప్పుడు అతనికి తీసుకెళ్ళారట అతన్ని. స్వామి అబ్బో ఆయనకేమయ్యా, మిద్దె మీద మిద్దె కడతాడు, బాగుండలే అని అతడి చేత పచ్చి వేరుశనగ పప్పు తినిపించి గుడ్డతో మంత్రించి పంపేశారు. అప్పుడు ఏం చెప్పారట, అతను చూసి అన్నారట, అబ్బాయి ఆయనకేంటి మిద్దె మీద మిద్దె కడతాడు అంటే ఇల్లు మీద పైన వేసుకుంటాడని చెప్పారట. కడతాడు, బాగుంటాడులే అన్నారట. అతని చేత పచ్చి వేరుశనగ పప్పు తినిపించారట. పైగా ఏంటి, అతనికి చలి జ్వరము విరోచనాలండి. అలాంటి వాళ్ళకి పచ్చి వేరుశనగ పప్పు తినిపించారట. ఇది మనం చూస్తాం కదా, బాబా చరిత్రలో కూడా అపథ్య ఆహారం పెడతారు ఆయన. శ్రీగురుడు అంతే, అపథ్య భోజనం పెడతారు ఆ కడుపు ఉదర రోగంతో ఉన్న అతనికి, కడుపు నొప్పితో ఉన్న అతనికి. అలా బాబాలాగైన వేరుశనగ పప్పు తినిపించి గుడ్డతో మంత్రించి పంపేశారట. నాటితో ఆ బాధలన్నీ పోయి పుష్టిగా పెరిగాడు. అతనికి వెంటనే ఆ బాధలన్నీ పోయేయట. మొత్తం చలి కానీ జ్వరం విరోచనాలు ఏమీ లేవుట. అతనికి చక్కగా స్వస్థుడైపోయి పుష్టిగా పెరిగేట. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, ఈనాటికి తలనొప్పి మాత్ర వేసుకునే అవసరం కూడా రాలేదు అంటాడు. అతనికి ఇప్పుడు 40 ఏళ్ళుట. అదే ఈ గ్రంథం రాసేటప్పటికిలేండి మాస్టర్ గారు. అతనికి 40 ఏళ్ళుట. ఆ తర్వాత అతనికి అసలు తలనొప్పి మాత్ర కూడా వేసుకోవాల్సిన అవసరం రాలట. అంత పుష్టిగా చక్కగా ఆరోగ్యవంతంగా అతను అయిపోయాడు అనమాట. ఈయన 1971లో కట్టిస్తున్న మిద్దె పని ఆగిపోయింది. ఇప్పుడు స్వామి చెప్పింది ఇక్కడ చూడండి, మిద్దె మీద మిద్దె కడతాడు అన్నారు కదా, ఈయనకేంటయ్యా అన్నారు కదా స్వామి. ఈయన 1971లో ఇల్లు కట్టిస్తున్నాడు అనమాట. ఆ మిద్దె పని ఆగిపోయిందట. పరిస్థితులన్నీ అడ్డం తిరిగి 8 నెలలు గడిచిన ఆ స్లాబ్ కూడా పోయలేకపోయాడు. ఏదో అతనికి పరిస్థితులు అనుకూలించలేదు. 8 నెలలు అయిపోయినా సరే పని కదలట్లేదు. స్వామి కృప వలన అతని బుద్ధి మేల్కొని స్వామిని దర్శించి, స్వామి తమ అనుమతి లేకుండా మిద్దె పని ప్రారంభించాను, పని నిలిచిపోయింది, దయ చూడండి అని విన్నవించాడు. అతనికి నెమ్మదిగా బుద్ధి పనిచేసింది అనమాట. పనిచేసి స్వామి అనుమతి తీసుకోవాలి కదా, స్వామి చెప్పి చేసుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి స్వామి దగ్గరికి వచ్చాట. వచ్చి మీ అనుమతి లేకుండా నేను మిద్దె పని ప్రారంభించాను, పని నిలిచిపోయింది, మీరే దయ చూడాలి అని చెప్పుకున్నట్ట. అయ్యా అది పీనుగుల మిట్ట, ఆ స్థలం వదిలి 4 మూరలు దక్షిణం పడమర వైపు జరిపి కట్టుకో, అంతా బాగుంటుంది అన్నారు. అది పీనుగుల మెట్ట అన్నారట. మరి ఏమైనా ఇదివరకు ఏమైనా శవాలు అవి అక్కడ ఉండేవో మరి ఏమిటో మరి మనకు తెలియదు. అది అలాంటి స్థలం అది వద్దన్నారట. దాన్ని వదిలేసేమన్నట్ట. వదిలి 4 మూరల దక్షిణం చెప్పారనమాట ఎక్కడ కట్టుకోవాలో. పడమర వైపుకు జరిపి కట్టుకో, అంతా బాగుంటుంది అన్నారట. అలా కట్టుకో ఆయన చెప్పి డైరెక్షన్ అట్లా అటు పక్కకు కట్టుకో, అంతా బాగుంటుంది, ఇప్పుడు నువ్వు కట్టేది సరైనది కాదని చెప్పారు. పూర్తి విశ్వాసంతో 10,000 రూపాయల ఖర్చుతో కట్టిన గోడలన్నీ పగలగొట్టించి మళ్ళీ కట్టుబడి ప్రారంభిస్తే ఏ ఆటంకము లేకుండా పని పూర్తయింది. ఆల్రెడీ అక్కడ కొంత ప్రారంభించాడు కదా, అదంతా కొట్టేశాడు. 10,000 రూపాయలు అయిన దాన్ని మొత్తం గోడ కొట్టేసి మళ్ళీ స్వామి చెప్పిన డైరెక్షన్స్లో దాంట్లో ఆయన కట్టాడనమాట. అప్పుడు ఏ ఆటంకం లేకుండానే పని అయిపోయిందిట. అతని వివాహ విషయంలో కూడా స్వామి వద్దన్న సంబంధాలు మానేసి ఆయన అనుమతించిన అమ్మాయినే వివాహం ఆడాడు. పిల్లా పాపలతో కులాసాగా ఉన్నాడు. స్వామి వద్దన్న సంబంధం ఏది అతను చేసుకోలేట. వివాహ విషయంలో కూడా చేసుకోకుండా స్వామి ఎవరినైతే చేసుకోమని అనుమతి ఇచ్చారో, ఏ సంబంధం అయితే చేసుకోమని అదే చేసుకున్నట్ట. చక్క పిల్ల పాపలతో కులాసాగా ఉన్నట్ట. అంటే చూడండి అసలు అతనికి చక్కగా గృహాన్ని కట్టుకునేటువంటి ఆ సంపదనిచ్చారు, కట్టుకున్నాడు. ఇంకా అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అట్లాంటి అతనికి చక్కగా అతనికి మంచి జీవితాన్ని ఇచ్చారు. మంచి అమ్మాయితో వివాహం చేసుకొని జరిపించి చూడండి అతను అంతా చక్కగా ఆయనే చూసుకున్నారనమాట. అంటే విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే జీవితం సుఖంగా సాగుతుంది. మహాత్ములను నమ్మితే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళడమే అంతే. పార్లపల్లి వెంకటేశ్వర్లకు చెందిన మేకలు 1970లో జబ్బు చేసి చనిపోతుంటే స్వామి ఆశీస్సుల కోసం చిలక మర్రి వెళ్ళాడు. స్వామి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉండడం వల్ల అతనికి అవకాశమే లేక దూరంగా ఉన్నాడు. వెంకటేశ్వర్లను అతనికి మేకలు 1970లో జబ్బు చేసి చనిపోతున్నాయట. చనిపోతుంటే అది పల్లెటూరు అవడం వల్ల
ఇలాగా ఈ బర్రెలు మేకలు ఇవన్నిటికీ పాపం ఓటు వస్తూ ఉండేవి. వాళ్ళు పట్టుకొని స్వామి దగ్గరకు వస్తూ ఉండేవారు. వాడికి స్వస్థత కలుగుతూ ఉండేదన్నమాట. వాళ్ళు స్వామి ఆశీస్సుల కోసం వచ్చారట. స్వామి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉన్నారట. అతనికి అవకాశం లేకుండా దూరంగా ఉన్నాడు. స్వామి శిష్యులు వచ్చి బొమ్మవరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని కేక వేసి అతను పిలుచుకెళ్ళారు. ఇంతట్లో స్వామి శిష్యులు వచ్చారనమాట. వచ్చి బొమ్మవరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని చెప్పి పిలిచి అతను తీసుకెళ్ళారట. అతడిని చూస్తూనే స్వామి ఇక నీ జీవాలు నష్టం కావు, అన్నీ బాగుంటాయి అని చీటీ రాయించి ఇచ్చారు. అంటే వాటికి ఇంకేం అవ్వదు అనమాట వాటికి అని చెప్పి, ఆ మేకలకి ఏమీ అవ్వదని, ఇక నీ జీవాలు నష్టం కావు, అన్నీ బాగుంటాయి అని చీటీ రాయించి ఇచ్చారట. తర్వాత ఒక్క మేక కూడా చనిపోలేదు. అట్లా స్వామి చీటీ రాయించి ఇచ్చినప్పటి నుంచి ఒక్క మేక కూడా చనిపోలేటండి. అలానే 1978లో తుఫాను వలన అతని గొర్రెలన్నిటినీ కొండకు తోలివేశారు. అవి తిరిగి వస్తాయన్న ఆశ లేదనుకుంటే స్వామి కలలో మన జీవాలన్నీ బాగుంటాయి లేయ్యా అన్నారు. గ్రామంలో అందరి జీవాలు చాలా భాగం చనిపోయాయి, ఇతనివి మాత్రం చనిపోలేదు. ఒకసారి ఏమైందిట, 1978లో తుఫాను వచ్చింట. అతని గొర్రెలన్నిటినీ కొండకు తోలివేశారట, కొండ దగ్గరికి, ఆ తుఫాను వలన అనమాట. అవి తిరిగి వస్తాయన్న ఆశ లేదనుకున్నట్ట. ఎక్కడ తిరిగి వస్తే ఎటో పోయినవి ఆ కొండ మీద తరివేశారు. పెద్ద తుఫాను, ఏది ఎక్కడుందో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఏదంటే స్వామి కల్లో కనిపించారట. మన జీవాలన్నీ బాగుంటాయి లేయా అన్నట్ట. మన జీవాలు బాగుంటాయి, వాటికి ఏం అవ్వదు అని చెప్పారట. గ్రామంలో అందరు ఈ మేకలు గొర్రెలు ఇవి ఉంటాయి కదా, గ్రామంలో అందరి జీవాలు చాలా వరకు పాపం చనిపోయేట, ఇతను మాత్రం బాగున్నాయటండి, చనిపోలేట. అది శ్రీ భక్తభార భృతాయ నమః. ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయిందండి. రేపు అధ్యాయం 6 బిషగర్వేణ్యుడు, ఈ అధ్యాయాన్ని మనం రేపు మొదలు పెడతాం, రేపటి నుంచి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.